ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి పోలింగ్ శాతం వైకాపా నాయకులను టెన్షన్కి గురి చేస్తూ ఉంది. అందరూ కూడా అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో వేచి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అయితే నమోదైంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా పోలింగ్ శాతం అత్యధికంగా నమోదవడంతో అది అధికార వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అంటూ ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషణని అందిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్లు 4,36,000 మాత్రమే పూలయ్యాయి అంటూ ఒక సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పూలయ్యాయి. సో ఇక్కడే క్లియర్గా రానున్నటువంటి ఫలితాలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది తేలిపోతోంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ పెరిగిన పోలింగ్ శాతం అలాగే పెరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడుతూ. లత గారు నమస్తే అండి. నమస్తే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది. దాంతోపాటుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా గతంతో పోలిస్తే చాలా పెరిగాయి. మొన్నటి వరకు అందరూ 4,36,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లుగా మనకు తెలుస్తోంది. ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అంటే ఏం చెప్తారు? అంటే ఉద్యోగస్తుల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అయ్యింది. అంటే జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చిన విధానం కూడా అంటే ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఇవ్వకపోవటమే కానివ్వండి, పెంచాల్సిన టైంలో పెంచకపోవటమే కానివ్వండి, వాళ్ళకి డిఏలు ఏమీ ఇవ్వకపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకత అంటూ బాగానే వచ్చింది. వాటి అన్నిటి మూలన జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, ఏది చేసినా మనం దౌర్జన్యంతో అయినా గెలవచ్చు, దొంగ ఓట్లతో గెలుస్తాం అనేది ఆయన ఫస్ట్ నుంచి నమ్ముకున్నది అదే. నేను పంచే వరకు పంచాను, ఆ పంచిన దానిలో తెచ్చుకున్న అప్పుల్లో తెచ్చుకున్న డబ్బులు దాచుకొని ఉన్నాను, దాన్ని నేను రౌడీజంగా వాడుకోవటము, ఎవరిని ఎక్కడ కొనాలో అంటే మ్యాన్పులేట్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటే. కాబట్టి తొత్తులుగా చేసుకొని అధికారులనే కానివ్వండి నేను ఎలాగైనా గెలుస్తాననే ఒక ఆ విధంలోనే ఆయన ఉండిపోవటం జరిగింది. సరే, వీటికన్నిటికీ చెక్ పెట్టడమేనే కానివ్వండి, ఈరోజు అంత ఎలా పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్లో ఎప్పుడూ కూడా ఎవరు ఊహించనంత, అంటే గతంలో కూడా ఎప్పుడు ఇంత పోస్టల్ బ్యాలెట్లో ఇంత పోలైంది కూడా కనపడడం లేదు. ఇవన్నీ ఎందుకు ఇంత పోలయ్యాయని అంటే వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. సో 5,39,189 ఇది పోలయ్యాయి అంటే ఎంత వ్యతిరేకత అనేది ఉంది అతని మీద అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ చూస్తుంటే ఉద్యోగస్తుల్లో నిరాశ అనేది ఉండింది జగన్ ప్రభుత్వం టైంలో. ఎక్కడా కూడా వాళ్ళకి గౌరవంగా కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఆ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నిరుత్సాహంతో ఉన్నారు. అలాగే పిఆర్సీల విషయంలో, టీఏడిఏల విషయంలో ఇలా రకరకాల అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఊహించిన దానికంటే కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో అవి స్పష్టంగా కూటమికే పడే అవకాశం ఉంది. బలంగా కూటమి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత సాధించబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద విశ్లేషణ అంటే ఇక్కడ చూస్తుంటే జిల్లాల వారీగా తీసుకుంటే కూడా శ్రీకాకుళం అంటే ఎప్పుడు అంటుంటారు శ్రీకాకుళం కొంచెం వెనకబడిన ఇది, అంత ఉత్తేజం ఉండదేమో అనేది జనరల్గా ఒక్కొక్కసారి ఈ టాపిక్ వచ్చినప్పుడు. అలాంటి చోటే వ్యతిరేకత అనేది అంటే చదువుకున్న విద్యావంతులే కానీ మేధావులే కానీ ఉన్నారు కాబట్టి అక్కడ. సో వాళ్ళల్లో ఉద్యోగస్తులు అక్కడ వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అక్కడ 38,865 అంటే టాప్ ప్లేసు శ్రీకాకుళంలోకి ఉంది. అంటే ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు అని అంటే మనం ఇప్పుడు సక్సెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అలాంటి మారుమూల ప్లేసుల్లో ఉన్న అంటే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే అక్కడ ఖచ్చితంగా మనం అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు.
సో అక్కడ విద్య అనేది లేకుండా పోతుంది. అక్కడ ఎడ్యుకేషన్ పిల్లలకి గంజాయే కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ పిల్లలలో అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకైనా పిల్లలు ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే. సో వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించినంత మాత్రాన ఆ పిల్లల భవిష్యత్తు నడవదు కదండి. వాళ్ళకి చదువు ఉండాలి, అన్నీ ఉండాలి. రేపొద్దున వాళ్ళు డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు రాష్ట్రం బాగుండాలి. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి అనేది వాళ్ళ ఒక ఆలోచన. సో సెకండ్ ప్లేస్ నంద్యాలలో 25,000 25,283 ఓట్ పోల్ అయింది అక్కడ. సో నెక్స్ట్ కడప జిల్లా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి జిల్లా ఆయన కడప జిల్లాలో కూడా 24,918 ఓట్ పోల్ అవటమే. నర్సాపూర్, సో ఏదైనా లీస్ట్ ఉందంటే నర్సాపూర్ 12,320. సో ఇవన్నీ చూస్తుంటే మనకు ఎక్కడ కూడా 10,000 బిలో కూడా ఎక్కడా లేదు. ఏ జిల్లాతో తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా 15,000, 20,000, 30,000 ఈ రేంజ్లోనే ఉంది. అంటే వాళ్ళల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున భవిష్యత్తు తరాల గురించి కూడా వాళ్ళు ఆలోచించడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పటికే డెవలప్మెంట్ నోచుకోలేదు. సో నెక్స్ట్ పొజిషన్ కూడా మనం అలాంటిది చేస్తే క్యాపిటల్ లేని రాష్ట్రంగా, అంటే అది క్యాపిటల్ విలువ ఎవరికి తెలుస్తుందండి? చదువుకున్న విద్యావంతులకే తెలుస్తుంది. సో వాళ్ళకే ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఉండాలి. సో ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి? సో పోలవరం లాంటి ప్రాజెక్టులే కానివ్వండి, కంపెనీలు రావాలనే కానివ్వండి, రేపు పొద్దున వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచిస్తారు. సో దీనిలో ఎంతమంది ఉద్యోగస్తుల పిల్లలు అంటే గంజాయికో డ్రగ్స్కో బానిస అయిపోయి ట్రీట్మెంట్, అంటే ఎందుకంటే చెప్తున్నాం అంటే ఇది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాళ్ళ పిల్లలు మద్యానికి బానిస అవ్వటమే కానివ్వండి, గంజాయికి బానిస అయితే కానివ్వండి, వాళ్ళ ట్రీట్మెంట్కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకు వచ్చే జీతాలు కూడా సరిపోకుండా అప్పులు చేయాల్సిన పరిస్థితి. అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఎవరికైనా కూడా ఈ ఉద్యోగంగా ఏదైనా నథింగ్ అండి, డబ్బులు కూడా పెద్ద విషయం కాదు. పిల్లలు అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. అలాంటి పిల్లల భవిష్యత్తు కోసం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇట్లాగే ఉంటే రేపు భవిష్యత్తు తరాల్లో ఎవరికి డెవలప్మెంట్ ఉండదు అనేది అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అది ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో మనం చూసాం. వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే మ్యాండేటరీగా నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా కూటమితో కలిపిన తెలుగుదేశంకి వస్తే అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మూలానే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. రేపు క్యాపిటల్ సిటీయే కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇండస్ట్రీసే కానివ్వండి, ఎయిర్పోర్టే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ పర్సంటేజ్ పెరగడంతో పాటుగా అసలు ఈసారి పోలింగ్ సరళి కూడా, అంటే గతంతో పోలిస్తే గతంలో 79.86% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే ఈసారి 81.86% ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఈ పెరిగిన ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేస్తుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద మీరేమంటారు అంటే? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల దృష్ట్యా ఇదంతా జరుగుతున్నట్టే కనపడుతుంది మనకు. కూటమి అధికారంలోకి రావాలి అనేది అయితే పక్కాగా అందరికీ ప్రజలందరిలో కూడా ఉంది. ఎందుకంటే పెరిగిన ఓట్ శాతం చూసాం కదా మనం. సో ఇవన్నీ చూస్తే పెరిగింది దీనికోసం పెరిగింది, ఎంత వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే కానీ రేపు మన రాష్ట్రాన్ని బాగుపరుచుకోలేమనేది ఒక నినాదంతోనే ప్రజలందరూ కూడా పక్క దేశాల నుంచే కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచే కానివ్వండి అశేష జనము వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేశారనేదే మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.